హాయ్ ద ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను పిక్సెల్ 9 Pro ది లాంగ్ టర్మ్ రివ్యూ ఇస్తాను. ఇది ఇన్ డెప్త్ రివ్యూ కాదు, జస్ట్ లాంగ్ టర్మ్ యూసేజ్ బేసిస్ పైన రివ్యూ. సో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ చూద్దాం. మీరు చూసినట్టయితే డిజైన్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుండొచ్చు. డిజైన్ అయితే టాప్ నాచ్లో ఉంది. బెస్ట్ పిక్సెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఈ మధ్య గమనించినట్టయితే ఈ మధ్య అన్ని ఫ్లాగ్షిప్స్ ఫోన్స్ లైక్ సామ్సంగ్ S24 Ultra కానీ లేకపోతే ఐఫోన్స్ కానీ రీసెంట్గా వచ్చే OnePlus ఫ్లాగ్షిప్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్ డిజైన్ ప్యానల్స్ అంతా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు అంతే. ఐఫోన్ ఎప్పటి నుంచో చేస్తుంది, తర్వాత సామ్సంగ్ చేస్తుంది, ఇప్పుడు అన్ని బ్రాండ్స్ చేస్తున్నారు. పిక్సెల్ వాళ్ళు కూడా అలాగే వాళ్ళ బ్యాక్ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఏదైతే ఉందో దాన్నే ఇంప్రొవైజ్ చేస్తున్నారు కొంచెం పర్ఫెక్షన్ లాగా. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. స్పెషలీ ఫోన్ ని కేస్ లేకుండా వాడే వాళ్ళకైతే ఈ కెమెరా బంప్ కొంచెం ఎక్స్ట్రా గ్రిప్ కూడా ఇస్తుంది. సో ఆ విధంగా చూసుకున్న డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు పిక్సెల్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ పిక్సెల్ 9 Pro బిల్డ్ క్వాలిటీ విషయంలో ఐఫోన్స్ తో కంపేర్ చేసుకోవచ్చు, అంత బాగుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ పరంగా అయితే నాకైతే ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కాకపోతే ఫ్రంట్ కెమెరా బెజ్లే కొంచెం పెద్దగా అనిపించింది. దాన్ని కొంచెం చిన్న చేస్తుంటే ఇంకా నీట్గా అనిపించింది. అదొక్కటి తప్ప మిగతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి దీనికి ఉండాల్సిన సెన్సర్స్ అన్ని ఉన్నాయి. ఎక్స్ట్రాగా టెంపరేచర్ సెన్సర్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ లో. NFC ఉంది, NFC పేమెంట్స్ కోసం వాడొచ్చు. అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. లైక్ టచ్ చేయగానే అన్లాక్ చేస్తుంది ఫోన్ ని. ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఇచ్చారు. హ్యాప్టిక్ ఇంజన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. లైక్ ఐకో, వివో, ఓపో, OnePlus ఫోన్స్ వేరే అన్నిట్లో వస్తున్నాయి. సో దీంట్లో కూడా వచ్చుంటే బాగుండేది. ఎనీవే అదొక డిసప్పాయింట్మెంట్ అంతే, మిగతా అంతా బాగుంది. నెక్స్ట్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 Pro అండ్ పిక్సెల్ 9 Pro XL మూడు ఫోన్స్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ డిస్ప్లే. కొంచెం స్లైట్ స్పెసిఫికేషన్ డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ఓవరాల్ గా అయితే పెద్ద చేంజెస్ ఏం లేవు. ఈ ఫోన్ లో డిస్ప్లే అయితే చాలా బాగుంది. సన్లైట్ ఎలిజిబిలిటీ కూడా బాగుంది, చూడడానికి కలర్స్ బాగున్నాయి. యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి కానీ లేదా నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా అయితే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు పిక్సెల్ 9 Pro లో 6.3 inch డిస్ప్లే వస్తుంది, XL లో 6.8 inch డిస్ప్లే. సో ఈ డిస్ప్లేస్ అయితే నాకు బాగానే అనిపించింది. లైక్ మరీ చిన్నగా ఏం అనిపించలేదు. ఫోన్ పట్టుకోవడం కూడా చేతిలో కంఫర్టబుల్ గా ఉంది. లేదు మీకు ఇంకా పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే అప్పుడు మీరు పిక్సెల్ 9 Pro XL ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దానికి మించి మిగతా డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో గూగుల్ వాళ్ళ ఓన్ టెన్సర్ ప్రాసెసర్ వాడుతున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 అంత పవర్ఫుల్ గా లేదు, బట్ స్టిల్ ఇది కూడా మంచి ప్రాసెసరే. మీకు రెగ్యులర్ డే టు డే యూసేజ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ లాగ్స్ కానీ ఎలాంటి డిలేస్ కనిపించవు. గేమ్స్ కూడా హై ఎండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. గెన్షన్ ఇంపాక్ట్, BGM ఇలాంటి గేమ్స్ అన్ని కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మీరు వేరే ఫ్లాగ్షిప్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ లో మీకు ద బెస్ట్ గ్రాఫిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. నార్మల్ గ్రాఫిక్ సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు iQOO 12, iQOO 13, OnePlus 12 ఫోన్స్ లో కూడా దాంట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ వచ్చాయి. వాటిలో ఉన్నంత రెస్పాన్సివ్నెస్ దీంట్లో అనిపించలేదు. దీంట్లో కూడా అంతా స్మూత్ గానే ఉంది, అంత లాగ్ ఫ్రీ గానే ఉంది, యానిమేషన్స్ అంతా స్మూత్ గానే ఉన్నాయి. కాకపోతే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో మీరు గమనించే ఆ రెస్పాన్సివ్నెస్ దీంట్లో నేను గమనించలేదు. లైక్ కొంచెం స్లో అనిపిస్తుంది. ఆ స్లో అనేది మేబీ మిల్లీ సెకండ్స్ లోనే ఉండొచ్చు, బట్ స్టిల్ నాకైతే తెలుస్తుంది. ఒక నార్మల్ 20,000, 30,000 రూపీస్ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎలా అయితే ఉంటుందో పర్ఫార్మెన్స్, మీరు లెట్స్ సే OnePlus Nord 4 ఆ ఫోన్ లో ఎలా అయితే పర్ఫార్మెన్స్ ఉంటుందో, యాప్ స్విచ్చింగ్ కానీ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ రెస్పాన్సివ్నెస్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంది. మరి ఒక ఫ్లాగ్షిప్ వాడుతున్న ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించలేదు. అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్ట్ ఈ ఫోన్ లో. మిగతా అంతా బానే ఉంది. మెమరీ మేనేజ్మెంట్ బానే ఉంది, ఎలాంటి లాగ్స్ లేదు, హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి దీంట్లో ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్. అంటే మనకి మోటోరోలాలో ఉండే స్టాక్ ఆండ్రాయిడ్ కన్నా కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, బట్ మనకి సామ్సంగ్, OnePlus, వివో ఫోన్స్ లో ఉన్న ఫీచర్స్ కూడా ఉండవు. రీసెంట్లీ Android 15 అప్డేట్ తోని థెఫ్ట్ ప్రొటెక్షన్ అని తీసుకొచ్చారు. అది బానే ఉంది. మరి ఐఫోన్ లో ఉన్నంత రేంజ్ లో అయితే థెఫ్ట్ ప్రొటెక్షన్ లేదు. నెక్స్ట్ ప్రైవేట్ స్పేస్ అని తీసుకొచ్చారు, బేసికలీ డ్యూయల్ యాప్స్ కోసం. కాకపోతే మనం షామీ ఫోన్స్ లో, వివో, ఓపో ఫోన్స్ లో ఉన్నట్టు సింపుల్ ఒక టాగల్ క్లిక్ చేయగానే డ్యూయల్ యాప్ వాడుకోవచ్చు. కానీ దీంట్లో అలా కాదు. ఆల్మోస్ట్ ఒక సపరేట్ యూజర్ స్పేస్ క్రియేట్ చేశారు. సెక్యూరిటీ ఆబ్వియస్లీ పెరుగుతుంది, బట్ ఆ ప్రాసెస్ మొత్తం సెటప్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఫోన్ స్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లిటరలీ ఇంకొక యూజర్ స్పేస్ క్రియేట్ చేస్తున్నారు మీ ఫోన్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే సామ్సంగ్, OnePlus, ఓపో, వివో ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ లో ఎక్కువ సాఫ్ట్వేర్ ఫీచర్స్ లేవు. అండ్ ఉన్న సాఫ్ట్వేర్ ఫీచర్స్ లో కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. అండ్ ఇండియాలో అయితే మనకి ఈ ఫోన్ లో ఉన్న కాల్ నోట్స్ ఫీచర్ అలాంటివి ఏం వాడుకోలేము. సో అది ఇంకొక డిసప్పాయింట్మెంట్. ఓవరాల్ గా సాఫ్ట్వేర్ బగ్స్ అయితే ఏం లేదు. కాకపోతే బ్లూటూత్ విషయంలో అయితే నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. నేను సామ్సంగ్ Galaxy Buds 2 Pro కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అయిన ప్రతిసారి ఆడియో డిస్టార్షన్ వచ్చేది. లైక్ ఇరిటేటింగ్ సౌండ్ అనమాట. అది నేను ఆన్లైన్లో ఎతికితే కూడా సరిగ్గా ఇక్కడ సొల్యూషన్ దొరకలేదు. కాకపోతే చూస్తే ఏంటంటే బ్లూటూత్ సెట్టింగ్స్లో LE ఆడియో అని ఒక టాగల్ ఉంది. ఈ టాగల్ డిసేబుల్ చేస్తే బ్లూటూత్ ఇష్యూ అయితే సాల్వ్ అయింది. మీ దగ్గర ఉన్న పిక్సెల్ ఫోన్లో కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే ఒకసారి ఆ టాగల్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక AI ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనిలో ఉన్నాయి చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్న రేంజ్లో ఉన్నాయి. కాకపోతే నేను ఆల్మోస్ట్ 1 month యూజ్ చేశాను. అండ్ ఈ 1 month టైం పీరియడ్లో నేను రేర్లీ వాడని AI ఫీచర్స్.
సో ఇవైతే నాకు అంత పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఏం అనిపించలేదు. దీంట్లో మోస్ట్ అమేజింగ్ ఫీచర్ అయితే లైవ్ చాట్. లిటరల్లీ మన ఫోన్తో మాట్లాడుకోవచ్చు, లైక్ తెలుగులో హిందీలో కూడా మాట్లాడుకోవచ్చు. రెస్పాన్స్ కూడా బాగానే ఇస్తుంది. కాకపోతే ఇది లైఫ్ టైం ఫ్రీ ఫీచర్ కాదు, జస్ట్ 1 year వరకు ఫ్రీ. దాని తర్వాత కావాలంటే ఆల్మోస్ట్ 2000 rupees per month పే చేయాలి. అండ్ ఈ లైవ్ చాట్ ఫీచర్ని కూడా నేను డైలీ ఏం వాడలేదు, మేబీ వారానికి ఒక్కసారి వాడను కావచ్చు ఇట్ మ్యాక్స్. వాడినంతసేపు అయితే బాగా అనిపించింది, కాకపోతే అది లేకపోతే మనకు పని నడవదు అన్న సిచ్యువేషన్ కూడా లేదు. హే, మేక్ అ జోక్. Sure, here's a joke. Why did the Scarecrow win an award? Because he was outstanding in his field. Okay, stop. Can you say something in Hindi? Sure, what's on your mind? Say it in Hindi. मुझे खेद है, अभी भी मैं हिंदी में बात नहीं कर सकता. Try it in Telugu. క్షమించండి, నేను ఇంకా తెలుగులో మాట్లాడలేను. ఇప్పుడు మాట్లాడిన తెలుగులోనే కదా. టమాటా. What? మళ్ళీ చెప్పు. మైక్ టెస్టింగ్, ఉన్నావా లేదా? టెస్టింగ్ టెస్టింగ్ 1 2 3. ఓకే, ఇక తెలుగులో మాట్లాడతావా లేదా? నేను తెలుగులో మాట్లాడగలను, మీరు నాతో తెలుగులో మాట్లాడవచ్చు. ఓకే, ఐ హావ్ సమ్ హోంవర్క్ టు డూ. కెన్ యూ హెల్ప్ మీ అవుట్ విత్ దాట్? Of course. What's your homework about? ఇల్లీగల్ అయినా పర్లేదా? Sorry, but I can't help with that. I'm not supposed to help with anything that could be considered dangerous, harmful or illegal. అండ్ నెక్స్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్లో మ్యాజిక్ ఎడిటర్, ఈ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అసలు ఫోటో ఎడిటింగ్లో అయితే ఏఐ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. మీరు ఈ 2 ఫొటోస్ చూడండి. ఈ 2 ఫొటోస్లో జస్ట్ నేను కొన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి ఎరేజ్ చేసేసాను, మిగతా పార్ట్ అంతా గూగుల్ ఆటోమేటిక్గా ఫిల్ చేసింది. సో ఈ పర్టికులర్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్, మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్, ఇవైతే నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లు అసలు. సో ఫొటోస్ ఎక్కువగా తీసే వాళ్ళకైతే చాలా పనికి వస్తుంది. ఇవి తప్ప మిగతా ఏఐ ఫీచర్స్ ఏవి కూడా నేను ఎక్కువ వాడలేదు, వాడే అవసరం కూడా పడలేదు. నెక్స్ట్ ఇక ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. స్పీకర్స్ చాలా బాగున్నాయి. ఆడియో ఎక్స్పీరియన్స్ ఫ్లాగ్షిప్ రేంజ్లోనే ఉంది, నో కంప్లైంట్స్. నెక్స్ట్ ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది. సింగిల్ ఛార్జ్ పైన నాకు డే అంతా యూసేజ్ వచ్చింది. అండ్ ఆన్ యావరేజ్ లైక్ 6 hours to 7 hours స్క్రీన్ ఆన్ టైం కూడా వచ్చింది. నేనైతే గేమ్స్ ఆడను, సో రెగ్యులర్ యూసేజ్ సోషల్ మీడియా అప్లికేషన్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వీటికైతే సరిపోయింది. గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, బట్ స్టిల్ బ్యాటరీ లైఫ్ అయితే బాగుంది. అండ్ మనకి ఫోన్లో రీసెంట్లీ వచ్చిన అప్డేట్ తోని బ్యాటరీ ఛార్జింగ్ని కూడా లిమిట్ చేయొచ్చు. లైక్ ఈ టాగల్ ఎనేబుల్ చేస్తే ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ 80% దాటి వెళ్ళదు. దీంతో ఏమవుతుందంటే బ్యాటరీ హెల్త్ పెరుగుతుంది. లైక్ నార్మల్గా అయితే 3 years తర్వాత బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటే బెటర్. కాకపోతే ఇలాంటి ఫీచర్స్ వాడడం వల్ల ఒక 4-5 years కూడా వాడుకోవచ్చు వితౌట్ చేంజింగ్ బ్యాటరీ. సో చాలా మంది చేస్తూ ఉంటారు, అందుకే చెప్తున్నా. సో ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అయితే బాగుంది. అండ్ బ్యాటరీ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా మంచి సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఫైనలీ కెమెరాస్, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఈ ఫోన్ తీసుకున్న ఒక ఫస్ట్ 2-3 daysలో అయితే ఏముంది పిక్సెల్ చాలా బాగుంటుంది, అట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకున్నా కానీ అంత నార్మల్ ఫోన్ లానే ఉంది. ఇన్ఫాక్ట్ వేరే ఫ్లాగ్షిప్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా అనిపిస్తుందని బాగా డిసప్పాయింట్ అయినా. తర్వాత మా రిలేటివ్స్ ది వెడ్డింగ్కి వెళ్ళిన, తర్వాత రిసెప్షన్ కూడా వెళ్ళినా, అక్కడ పిచ్చగా ఫొటోస్ తీసిన నేను. ఇది పిక్సెల్ అని అప్పుడు గుర్తొచ్చింది నాకు. సో కెమెరాస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కెమెరా ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ మీరు ఫొటోస్ తీసిన తర్వాత ఏదైనా ఫ్రేమ్ నచ్చకపోతే ఫోటోని రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. యాడ్ మీ అనే ఫీచర్ కూడా ఉంది, అది గిమ్మిక్ లాంటిదే. షామీ లాంటి ఫోన్స్ లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, బట్ స్టిల్ దీంట్లో కూడా యాడ్ చేస్తారు. నేనైతే అసలు ఫీచర్ వాడలేదు, బట్ స్టిల్ వాడాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఫోటో తీసిన తర్వాత ఎవరిదైనా ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగాలేకపోతే తీసిన తర్వాత కూడా ఎక్స్ప్రెషన్ మార్చుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ చెప్పాను కదా మ్యాజిక్ ఎడిటర్, ఆ ఫీచర్ అయితే నెక్స్ట్ లెవెల్ బీపది. సో ఫోటోస్ ఎక్కువగా తీసే వాళ్ళకైతే మీకు ఈ ఫోన్ పిచ్చగా నచ్చేస్తుంది. నేను ఈ ఫోన్ ఎలా వాడానంటే, ఎవరికైనా ఫోటో కావాలి, ఎవరైనా ఫోటో తీయమంటే కావాలా ఫోటోది జేబులో పెట్టుకో. ఆ ఫోటో మంచిగా వచ్చిందా లేదా అని క్రాస్ చెక్ చేయాల్సిన పనిలే. మంచిగా వస్తుంది, మంచిగా రాకపోయినా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు ఈ ఫోన్. సో కెమెరా డిపార్ట్మెంట్లో అయితే టూ గుడ్ అండ్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. లైక్ నేను ఐఫోన్ కన్నా S24 Ultra కన్నా ఈ ఫోన్ ప్రిఫర్ చేస్తాను, ఎస్పెషలీ ఫొటోస్ కోసం. సో అంత బాగుంది.
సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, Pixel 9 Pro ఫోన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, కెమెరాస్ అయితే తోపు తురుము, టూ గుడ్ అసలు. కాకపోతే ఈ విషయం పక్కన పెడితే ఫొటోస్ ఎక్కువ తీసే వాళ్ళకి ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. లైక్ యూల్ రియలీ అప్రిషియేట్ ద కెమెరాస్. నాలాంటి వాళ్ళు వారానికో నెలకోసారి బయటకు వెళ్ళేటోళ్ళకి, ఫొటోస్ ఎక్కువ తీయని వాళ్ళకైతే ఈ ఫోన్ అంత ఇంప్రెసివ్ అనిపించదు. లైక్ మీరు సామ్సంగ్, ఓపో, వివోలో చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటాయి, మల్టీ విండో ఫీచర్ ఉంటుంది, అండ్ అలాంటి ఏం దీంట్లో లేవు. సో ఆ ఫోన్స్ నుంచి మీరు ఈ ఫోన్కి వస్తే మాత్రం పక్కా మిస్ అవుతారు వాటిని. సో నేను చెప్పేది ఏంటంటే, ఫోన్ అయితే చాలా బాగుంది, ఫొటోస్ ఎక్కువగా తీసే వాళ్ళకి అయితే చాలా బెటర్ ఆప్షన్. కాకపోతే ఫొటోస్ ఎక్కువ తీయను, ఫోన్లో రెగ్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాను, ఫోన్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది నాకు, వీడియోస్ చూస్తాను, బిగ్గర్ స్క్రీన్ కావాలి నాకు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అనుకుంటే మీరు iQOO 13, OnePlus 12, OnePlus 13, లేకపోతే S24 Ultra, S23 Ultra ఇలాంటి ఫోన్స్ని కన్సిడర్ చేయొచ్చు. వన్స్ అగైన్, ఫోన్ సూపర్, కెమెరాస్ సూపర్, కాకపోతే అంతే, అంతకు మించి ఏం లేదు ఈ ఫోన్లో. బడ్జెట్ ఉంది, పెట్టుకోగలుగుతాను అంటే తీసుకోవచ్చు, వెరీ గుడ్ ఆప్షన్. 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి. లేదు నాకు కెమెరాస్తో పాటు వేరే ఫీచర్స్ కూడా కావాలి, బిగ్గర్ స్క్రీన్ కావాలి, ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా కావాలి అనుకుంటే మీరు వేరే బ్రాండ్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఫోన్ గురించి ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. అండ్ వీడియో ఎండ్ అయ్యే ముందు చెప్తున్నా, వీడియోని లైక్ చేయండి, లేదా అట్లీస్ట్ డిస్లైక్ అని చేయండి. ఏది చేసినా పర్లేదు, మన ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.